కొద్దిగా రాకుంటే సీజన్ ముసలి ఉంటే మీరు ఏం చేస్తారంటే మీ పని మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కరు మీటింగ్ ఏం చేస్తారంటే తెలుస్తుంది ఎవరో డబ్బులు తీసుకుంటారు ఎంత తీసుకుంటారు ఎంత వస్తుంది అని తెలవడానికి మీటింగ్ అనుకుంటారు. మీటింగ్ ఉన్న తర్వాత కోర్టు వాడిన తర్వాత బాగుంటే పక్కడికి ఏం చేయాలి ఓటి మాటలు నోట కట్టాలి ఎప్పుడు వదలవండి జనాలు తింటే చెప్పి అవాయిడ్ చేస్తావు. నువ్వు సబ్బులు అమ్ముతున్నావు నూనె అమ్ముతున్నావు పేస్ట్ అమ్ముతున్నావు నువ్వు జనాలు నువ్వు ఏం చేస్తాడు మంచి చేసినాడు మరి అయిపోయాయి మరి మంచి తీసుకొని చెడు పెట్టు ఇవాళ అంటారు పొద్దున ఏమంటారు తెలిస్తే నన్ను కూడా చాలా మంది అన్నారు టూటి పీకేసిరా లేపేసిరా ఎత్తేసిరా నీ పని అయిపోయింది అంతే అవును పీకేస్తేనే కదా లోపల ఏమైంది నొప్పి స్టార్ట్ అయింది పీకాలి మరి మనిషికి ఏదైనా సరే ఒక అవకాశం ఏంటంటే రెండు ఉంటే ఛాయ్ చేసుకుంటాం ఇది కాకపోతే కాదు ఒకటే ఉంటే వేరే ఏంటదిగా ఫస్ట్ ఇలా రావాలి గెలిస్తే గెలవాలి అవునేగా నాకు రెండు ఉన్నాయి డ్యూటీ ఉంది ఇది విషయం రెండు ఉన్నాయి కానీ నేను చూస్తున్నా ఇది బాగుందా ఇది బాగుందా నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా మీటింగ్ వచ్చినప్పుడు వాడు గట్టిగా అవుతుంది ఏ డ్యూటీ పని చేద్దాం ఆడిపోతే డ్యూటీ పని చేస్తే మామే కొడితే కొడతా కూడా ఇది కూడా బరాబర్ కొడుతుంది ఎందుకంటే డ్యూటీ ఉంది కాబట్టి చెప్పేసి అవునుగా ఇంటికి పోయి డ్యూటీ పని చేద్దాం పని చేస్తాం పని చేయి కొడుతా కదా మీటింగ్ పోయినా తీసిగా ఇంటిగా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే మన దగ్గర పైసలు లేవు అవునా ఆమె 2 సార్లు ఇంటిని కూడా తింటాను అన్న ఏదన్నా కాదని చెప్పేసి నా జీవితం మారలే పెళ్ళైన ఇద్దరమైనా కదా ఒక 2 నెలల తర్వాత ముగ్గురు ఎంతమంది ఇంకొక సంవత్సరం తర్వాత కదా ఇంకొక 2 నెలల తర్వాత ఎంతమంది మేము ఇద్దరు ముగ్గురు పిల్లలు 5 మంది అయ్యారు జీతం ఎంత ఉంది అదే 30,000 ఉంది అంటే ఖర్చు పెరుగుతుంది కానీ ఇంకా మెతుకు చాలుతుంది వాళ్ళు పెద్ద మారినట్టే మారలే నువ్వు తాత వ్యవసాయం చేసాడు తండ్రి చేసాడు ఏం చేసినా కదా కానీ మీటింగ్ సప్లై కంపెనీ బాగానే ఉందంటే నేను సప్లై అమ్ముదాం అమ్ముతా సప్లు అమ్మును మా వారే కనిపించింది ఏమంటుంటే నువ్వు సప్లై అమ్మితే ఫస్ట్ నేను అయితే అవుతుంది ఎందుకంటే అలా కాంతం జర ఉన్న కాందాన్ని అంతా బంగారం వేసుకుంటాం ఈ బాగా అంటే వాళ్ళందరూ అంటారుగా మీ సార్ ఏం చేస్తుండు మీ సార్ ఏం చేస్తుండు ఇది పోతే ఏమవుతుంది ఫోన్ చేస్తారా నేను చెప్పిన నేను సబ్బులు అమ్ముతాను సబ్బులు అమ్మితే నేను వెళ్ళిపోని చెప్పిన లేకపోతే ఫోన్ చేసి ఆయన మీ అల్లుడు సబ్బులు అమ్ముతాడు ఆయన ఫోన్ చేసి మా మామ ఫోన్ చేసి ఏమైనా సబ్బులు అమ్ముతావు అంటే ఓ మరి ఒక 5 లక్షలు తీసుకుని చెప్పాను ఎన్ని ఆయన ఏం చెప్పాడు 5 లక్షలు చేయలే 5 మంది తీసుకొచ్చు 5 మందిని నాకు అర్థమైంది 5 మంది మా విడ అంటుంది వస్తున్నాం మాయ చేస్తున్నాం 5 లక్షలు ఇస్తుంటే ఖుషిగా మీరు అవుతున్నా ఆమె కూడా ఖుషి అవుతుంది నేను అనుకున్నా నేనే వస్తాను ఖుషి అయితే బస్సు దిగిన తర్వాత ఫోన్ చేసి నాయన ఓరోరు వస్తున్నట్టు ఒక్కొక్కరు స్టార్టింగ్ ఇలా ఓరోరు వస్తున్నప్పుడు నేను గేట్ పంచాయతీ వస్తే ఇజ్జత్ పోతే తిరితే ఓ కొడుకు కదా అని చెప్పేసి బయటికి పోయినా రాత్రి 12 ఇంటికి వచ్చిన ఎందుకంటే భయం లోపల భయం వాళ్ళు ఊళ్ళంతా ఎప్పుడు ఏం చెప్పంటే మా కండక్టర్ ఉంది పేరు పెద్దదే పైసే లేవాలా అవునుగా నేను అనుకున్నా నువ్వు అనుకుంటానని చెప్పేసి మా అమ్మాయి అన్నది బిడ్డ నువ్వు సభలో అమ్ముకుని వాళ్ళు భరిస్తాను ఆయన కూడా వీళ్ళందరూ చెప్పి కానీ ఎవరు ఇస్తారో అవ్వలేదు అలా నేనేం ఇస్తాడైనా ఎవరు కాదు నేనే గెలవాలి నేనే లక్ష్యం కొట్టాలి నేనే కారు తీసుకోవాలి నేనే ఇల్లు కట్టాలి ఇవన్నీ నేనే చేయాలంటే నేనే డిసైడ్ కావాలి అవునా అనుకొని మనం చెప్పినాం ఇక మీ ఆయన ఇప్పించావు కదా ఎంత ఇప్పించావు కదా ఇవాళ ఉంటాయి ఇక వెళ్ళాలి ఆమె నేనే కాల్ చేసిన
ఇట్లా బ్యాగ్ తీసుకొని నా దగ్గర పట్టుకొని చాలా చెప్పలే లోపలికి పోయి అట్లా పోయి డోర్ పెట్టుకొని లోపల అట్లా అనుకుని ముందే పెట్టుకున్నా ఎడుకోతున్నా అంటే డ్యూటీకి వెళ్ళారుగా ఆ ఊరు నుంచి చెప్పడం పోయి అక్కడ మా ఫ్రెండ్ దగ్గర ఉంటే 2 రోజులు ఆనే ఉన్నాం. ఏమైందంటే ఇక నేను రాని సభలో అమ్ముతా నేను రాని చెప్పిన ఆమె కూడా సభలో ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మా నాన్న ఫోన్ చేసి బిడ్డ రారా అంటే నేను రానిగా. ఎందుకంటే లోపల తిట్టిరు కానీ అది బాధ అనిపిస్తుంది. మా కొడుకు ఒక్కడో ఉండు ఈ సభలో అమ్మితే మా ఇంటి దేవుడు చాలా బాగా ఉంటుంది. మీటింగ్ పోయినవారు తెలుసుకుంది, చెప్పాల్సిందే, చేయాల్సిందే, గెలవాల్సిందే నేను డిసైడ్ అయినా. అందులో పని చేస్తూ బయటికి అందరూ చెప్తే నాకు పెళ్లికి వచ్చినోడు కూడా 20 వెస్టర్న్ స్టోర్లో 12 అంట నువ్వు కూడా సఫలవుతున్నావా పెళ్లికి వచ్చినట్టు కూడా నిష్పెట్టా అంటే అందులో బలంగా ఉంది దరిద్రం వేస్తారు అనుకునిగా ఇంకా అని చెప్పేసి ఇక్కడ బయట అందరూ ఎప్పుడు పెట్టుకుంటున్నా. కానీ మా ఊరు రాలేదు. ఊళ్ళో అయితే తిట్టారు. ఊరు ఇచ్చిపోయి బయట ఊరు నుంచి ప్రతి ఊళ్ళో చెప్పుడు వెళ్ళిపోయినా. చాలా మంది నువ్వు చెప్పులు అమ్ముతున్నావు, ఊరు అమ్ముతున్నావు, రకరకాల అందరూ కూడా వెళ్తున్నావు. వీళ్ళందరూ తిట్టురు అంటే లోపల బాధ ఉంది, సంతోషం ఉంది. బాధ ఉంది కానీ ఏం చేస్తాం? ఒకటే అనుకున్నాం, నేను మీటింగ్ పోయి మారు కాబట్టి అందరూ మీటింగ్ పట్టుకోవాలని చెప్పేసి మీటింగు మీపైన ఊరిపోయి ఆ ఊళ్ళో టికెట్ ఇచ్చినప్పుడు మేడం చెప్పినాం. మేడం కూడా రాలేదు. ఫస్ట్ ఆపకు ఉంటే ఆ మేడం వచ్చింది. ఇట్లా కొన్ని నలుగురు తయారు చేసుకున్నాం. ఎంతమందిని తయారు చేసుకొని 2020 నవంబర్లో డ్యూటీ పనిచేసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 11 ఏళ్ళు పనిచేసాను జాబ్ పనిచేసి కూడా కానీ ఆ 30 రోజులు జీతం నేను ఈఎంఐ కంటే 30,000 ఇలాది పని చేస్తే అవి మొత్తం కూడా అనుకుంటాం. అంటే లేకున్నా పర్లేదు చెప్పేసి అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టాం. అప్పుడో ఫోన్ చేస్తే నేను మొత్తం స్విచ్ ఆఫ్, ఎందుకంటే పైసలు లేకనే స్విచ్ ఆఫ్ పెట్టాం. అవునుగా అంత బాధ భరించి పనిచేస్తూ ఒక 4 రిటర్న్ తయారు చేసుకుని 2020 నవంబర్ డ్యూటీ పనిచేసి డిసెంబర్ చెక్కు 14 వచ్చింది. వచ్చినప్పుడు కూడా సరిపోలేదు, ఎందుకంటే కిక్కు లేదు. మనకు 30 రోజులు ఇంత వచ్చినప్పుడు 14 సరిపోదా? సరిపోవు. ఇలా గట్టిగా పనిచేస్తే డిసెంబర్ 14, జనవరి 18, ఫిబ్రవరి 60, మార్చి 78, ఏప్రిల్ 91, మే 1,00,000 తీసుకున్నాం. లోపల ఎక్కడైనా ఆనందం ఇక రాగానే ఎప్పుడే చెక్ రాగానే మనకు ఫోన్ ఉందిగా స్టేటస్ పెట్టినాం. పెట్టి ఎవరు వస్తే ఫస్ట్ మనకి 6 నెలల మాట పెట్టి పెట్టాలని చూసి థ్యాంక్ యూ బాబు అన్నది. మనకు ఖుషి అయినది ఇక అన్నాక సబ్బులు బాగా అమ్ముతున్నాం అన్నది. సూపర్ వస్తా అమ్ముతుంది చెప్పినాం. ఎన్ని సబ్బులు అమ్ముతావు అంటే ఎన్ని అమ్ముతావు అంటే నేను చెప్పినా వస్తా అమ్ముతుంది చెప్పినాం. లక్ష వచ్చింది. మనం ఎన్నికైనా రావాలంటే ఇంటికి వస్తే కంటుంది అంత మనకి ఇక్కడ బర్త్డే కూడా డబ్బులేదు. నాకు అనిపించింది ఇంత బతుకు చేసుకున్నాం. భార్య కానీ పిల్లలు కూడా బర్త్డే చెట్టుకో శ్రమ వచ్చి పనిచేస్తే 3వ కాలుకు కొడుకు ఉంటే కొడుకు బర్త్డేకు ఏదైనా చేయాలనుకో పని చేస్తూ అదే కొడుకు బర్త్డే కార్ కొని అదే కొడుకు బర్త్డే బర్త్డే గిఫ్ట్ కార్ గిఫ్ట్ ఇస్తాను. బర్త్డే దావా చేస్తాడు. ఎందుకంటే లక్ష్మీపతి ఎక్కువ వస్తుంది. దావా చదవద్దా? అప్పుడు దావా చేసినప్పుడు అందరూ ప్రస్తుతాలు వరకు వాళ్ళు ఎవరు తెలుసా? నువ్వు సబ్బులు వేస్తే అమ్ముతున్నావా? ఎందుకంటే ఇంత పాప బర్త్డే ఏదేగా నూనె సబ్బు అంటే కూడా చెప్పినాం. సబ్బు నూనె అమ్ముతున్నాని 1 బకెట్ మందు చెప్పి అసలు ఖుషి అయి బాగా వచ్చినారు. అది ఎవరో చెట్టు మా అమ్మ చుట్టాలు ఒక 400 మంది వచ్చింది. నా చుట్టాలు ఎవరంటే డిస్ట్రిక్ట్ అంటే 500 మంది వచ్చింది. వచ్చారు చెప్పిన అది కాదు చెప్పిన సబ్బు రుచి కూడా అని చెప్పినా. దానికి స్ప్లెండర్ ఫంక్షన్ ఎర్రగారు పెట్టాం. చేతి మూడు ఎర్రగారు పెట్టి కార్ ఎట్టుంటే సబ్బుకు మామూలు ఏం చేయాలంటే చూసి ఎప్పుడే 4 సబ్బులు ఊగిపోయాడు. ఎలా పని చేసి కార్ ఎట్లా వస్తుంది ఇన్ని రోజులు కొంటే అడిగే దానికి వచ్చి మందు తాగి ఎక్కువ అయ్యి
ఇంతకుముందు ఫోన్ చేస్తే నువ్వు సబ్బులు అమ్ముతావు, నెంబర్ బ్లాక్ పెట్టారు కారు చూసి ఏం పదిగా నేను సబ్బు కొన్నా చెప్పేటోస్తా అంటే నేను ఎప్పుడే సబ్బు కొన్నా ఏం చేసావు అంటే సబ్బు కొనుక్కొని నువ్వు రుద్దుకో. ఏం చేయాలి? రుద్దుకుంటే నీకు గబ్బు పోతుంది. ఏమవుతుంది సార్? అది పక్కని చెప్తే నీకు డబ్బు వస్తుందని చెప్పినా నేను చెప్పకుంటే అదకు జరా ఫీల్ అయ్యారు. ఆయన అర్థమైంది. చుట్టాలు చూసే కానీ బయట చుట్టాలు సున్న పడతారు బయట. అందుకే ఆ రోజు చుట్టాలు మొత్తం పక్కెట్టారు. అది గంటప్పుడు పనిచేస్తూ 1,02,000, 1,36,000, 1,70,000, 1,79,000 ప్రభుత్వ చెక్కు. ఈరోజు లాస్ట్ మంత్ చెక్కు 13,14,000. వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ళు పనిచేస్తే ఆర్టిస్ట్గా 32,000, 6 ఏళ్ళు పనిచేస్తే నెలకు 13 లక్షలు. నాకు కూడా సంపాదించింది. ఎన్ని కోట్లు? కొడుకు బర్త్డే కూడా మేడం బర్త్డే కూడా జాబ్ చేస్తే వచ్చి ఇచ్చే స్థాయి లేనండి. ఇలా రోజు ఇచ్చింది కూడా తిరుగుతా చిరపతి పనిచేసి ఈరోజు ఆమె బర్త్డే గిఫ్ట్ 30 లక్షలు ఇల్లు కలిసి. మనకు అదృష్టం అవుతుందంటే నేను బంగారు పోతుంది. ఎందుకంటే జాబ్ చేస్తే నెలకు 32,000, నెలకు 32,000 రావాలంటే నెల మొత్తం పని చేయాలి. టికెట్ 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 అవునగా నీకు ఎండ పెట్టాలి, దీన్ని ఇవ్వాలి. ఇంకా ఇస్తేనే వాళ్ళకి ఇచ్చేది జీతం. నేను అనుకున్నది ఇవన్నీ లెక్క పెడితే 10,000 నేను కలగాలేదు. ఇవన్నీ నా ఇంటికి వచ్చాయి కాబట్టి ఇవి కాదు కాబట్టి కసిగా పనిచేస్తాం. ఈరోజు ఇలా ఎస్ఐలా ఒక రోజుకు 43 రోజులు తీసుకుంటాం. ఉడుకు పట్టే కారు ఉన్నాం, వీడియో పట్టే కింద ఇచ్చినాం. ఇక నా బర్త్డే గిఫ్ట్ నా బర్త్డే గిఫ్ట్ అంటే వెస్టేజ్. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ లేకపోతే మీ అందరికీ పరిచయం కాకుండా కొన్ని 4 లక్షల మంది గుర్తుపడుతున్న కారు ఏంటంటే ట్రూ వెస్టేజ్ అండ్ ఎంఎస్ఆర్. నా అప్ లైన్, నా డౌన్ లైన్, నా లైఫ్ లైన్. ఈరోజు మా చుట్టాలు మొత్తం ఈరోజు నా నెంబర్ బ్లాక్ పెట్టిన మొత్తం తీసి ఫోన్ చేసి అన్న బాగున్నావా, తిన్నావా, మంచిగా ఉన్నావా, ఇప్పుడు అన్న గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తున్నావు మరి వెనకాల పైసలే నువ్వు వేయాలన్నా పైసలే అవునగా. పైసకున్న ప్రియారిటీ మనసులే కాబట్టి ఆ పైసలు ఇక్కడ మస్తు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. మీద మట్టి ఎంతో విషయం కానీ నేను తీసుకోవడానికి జర టైం పడుతుంది. వరి పంట కానీ ఎవడే నాటేయాలి పంట వస్తా ఎన్ని నెలలు పడుతుంది? 6 నెలలు. తల్లి పాప గర్భిణీ చేయాలంటే 9 నెలలు పడుతుంది. ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇంట్లో కూడా ఒక సంవత్సరం సాక్రిఫైస్ చేయి కదా. ఇలా కష్టాలు వస్తాయి, కాలుతుంది, అంతా చాలా ఉంటాయి. ఇలా ఇవన్నీ వస్తున్న కారణం అంటే ఈ కష్టాలు అందరికీ గెలుస్తున్నోడికే ఇస్తాయి కదా. మీరు ఏం చేస్తారంటే నువ్వు బయట చెప్తుంటే ఒక సభలు అమ్ముతున్నావు, నువ్వు అమ్ముతున్నావు, నువ్వు చూసినా అందుకే అలా అన్ని చూసినాడు కాదు ఏం ఉన్నట్టు ఉన్నావు. కొంచెం మీరు ఏం చేస్తారంటే చెప్పండి, మీరు చెప్పినప్పుడు నేను వచ్చింది నేను మాట్లాడతాను. బయట ₹1,00,000 మాట్లాడతాను. టైం ఇస్తారా, సలహా ఇస్తారా? వాళ్ళు 1,00,000 సంపాదిస్తున్నాడు ఎట్లా చెప్తారా? కారణం ఏంటంటే నేను చెప్పినానుకో, వాళ్ళ బయట చెప్పినానుకో దీనికి తక్కువ అవుతుంది. విషయం ఏంటంటే నిన్ను గెలిపిస్తేనే నేను గెలుస్తాను. అంతిమంగా నా పని ఏంటంటే నీకు చెక్ ఇప్పించాలి, నీకు 1,00,000 ఇప్పించాలి, నేను గెలిపించాలి. నేను ముందుకోవడానికి ప్లాన్ కాబట్టి ఇలా అంతమందికి నేను గెలిపించిన వాటిని నేను తెలుసుకుంటాను. ఇలా ముంచాలనుకుంటే నేను ఇడగలను. ఇప్పుడు అంటల్లా 28 మంది కండక్టర్ జాబ్ పని చేపిస్తాను. ఎంతమంది జాబ్ రావడం గొప్ప, పని చేయడం మరి మీకు జాబ్ ఉన్నాయా? వస్తాయి గ్యారెంటీ ఉందా? రాదా? అంటే మీరు కండక్టర్ జాబ్ అంటే తోపులా కాదు, చాలా లేదు. ఎందుకంటే మీకు ఎట్లా జాబ్ రాదు, జాబ్ రాదు అవునా. మాకు జాబ్ వచ్చి పని చేసాం అంటే నేను జాబ్ చేసి పని చేసిన కారణం అంటే మాకు జీతం మారలేదు కాబట్టి నేను వచ్చి పని చేస్తాను. మీకు జాబ్ రాదు కాబట్టి జాబ్ రాకుండా ఎస్ఐలా తినరాదు కాబట్టి మీరు కూడా
లక్ష కొట్టవచ్చు కదా. స్మార్ట్ ఫోన్ డబ్బులు ఉన్నాయి, హెల్త్ ఉంది. కారణం అంటే నువ్వు బయటకు పోయి వెస్టేజ్ అంటే వెస్టేజ్ ఆడవాడే సార్. వెస్టేజ్ అంటే ఏ వెస్టేజ్ అంటే లోపల వెస్టేజ్ మొత్తం పోతేనే సక్సెస్ కనబడతాయి. ఎస్ ఆర్ నో? కొద్ది జనాలు నమ్మరు అంతే. ఇలా ఫస్ట్ మొత్తం పెట్టాలి. రావాలంటే ఫస్ట్ ఫోన్ చేసి నువ్వే ముందురా, నేను ముందు వచ్చి అది కట్ట చెప్పేసి అంటారు. అదే గట్టే పట్టుకోండి, ప్రతి ఒక్క మీటింగ్ రండి, తెలుసుకోండి. నందర్లా ఒక 38 కార్లు ఇప్పించి 28 మంది కన్నడ బంద్ చేసి, కన్నడ జాబ్ బంద్ చేపించి 7 ఇళ్ళు ఇప్పిస్తాం. నేను అదే జాబ్ చేస్తే ఇల్లు కడతానా, కారు కట్టానా, అలాగే ఛాన్స్ ఉందా? జీరో. అనగా నాకు ఉన్న డ్రీమ్ ఏంటంటే 100 మంది కన్నడ జాబ్ అని చెప్పాడు. ఏమవుతారేనా టికెట్ 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 ఆల్రెడీ మన ఆర్టీసీ వ్యవస్థ కూడా ప్రైవేట్ సెక్టర్ అయింది. ఒక కన్నడ జీతం ఏంటంటే ఇప్పుడు ఆ జీతం ఇప్పుడు ఇలా పనిచేస్తే 50,000 ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ సెక్టర్ ఇంటర్ పాస్లో తీసుకొని వాళ్ళకి 10,000 జీతం వస్తారు. వాళ్ళు నా జీతం 50,000 కదా, నా ప్లేస్ ఎంతమంది వస్తారు? 3 వస్తారు. అంటే వీళ్ళకు అంతిమంగా మమ్మల్ని కట్ చేయడం ప్లాన్ చేస్తారు. అనగా ఒక ఆర్టీసీ వ్యవస్థలో ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఏమైనా టైం ఉందా? టార్గెట్ పాస్ పెట్టుబాయ్ నాకు అర్థమైంది. ఇలాంటి ముందే జరుగుతామని చెప్పేసి అడ్వాన్స్ దేవుడు నన్ను బంద్ చేయించు ఆర్టీసీ. అదే ఆర్టీసీలో పని చేస్తే 6,000 రావు వస్తాయా? నా కింద డిఎం ఉండు, ఆర్ఎం ఉండు, ఈడు అందరూ కారణం ఏంటంటే ఇప్పుడు షాక్ అవుతున్నారు. నువ్వు అదృష్టం అదృష్టంతో ఏం లేదు, నేను ముందు సపరుచుకున్నా డబ్బు అయింది పక్కన చెప్పినా డబ్బులు వస్తాయి. జనాలు నమ్మరు కాబట్టి తీసుకొని కూర్చుంటారు. అంటే టీచర్లు, కానిస్టేబుల్, కండక్టర్లు, ఎస్ఐలు, సిఐలు అందరూ వస్తారు. నువ్వు ఒక్కటి సార్ ఎంత వస్తారు? ఒక 10 మంది చెప్పు, 10 మంది రాకపోవచ్చు, 11వ వ్యక్తి వస్తారు. ఆ 11వ వ్యక్తి 100 మంది తీసుకొస్తాం. నేను చెప్పినా ఈరోజు ఆడి ఎస్ఐ లేకపోతే నేను తిరగ పొద్దులు వస్తే నేను అమ్మాయి దండ పెడతా, తర్వాత ఎస్ఐ దండ పెడతా. సొంత బొమ్మని పెళ్ళి కూడా వాళ్ళు ఇవన్నీ టెస్ట్ పెడతారు. ఏమిటంటే బొమ్మని పెళ్ళిపోతాం, టెస్ట్ అంటే బొమ్మని పెళ్ళి సార్ పైసలు ఉంటే మళ్ళీ వేసి మరి పెళ్ళి. అవునా కదా? ఏంటంటే ఏదైనా సరే అంతిమంగా ఎగ్జామ్ సార్ బొమ్మ చుట్టూ సొంత చుట్టం హాస్పిటల్ ఉంటుంది. పోయి ఏడిస్తే ఏమొస్తుంది? వస్తా ఇద్దరు ఏడవాలి. ఏడిస్తే బిల్లు తక్కువ అయితే 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 చెప్పు ఏడుస్తాను, గట్టి ఏడుస్తా. నేను నా బాగా ఏంటంటే నువ్వు ఆర్థికంగా ఎదిగి అక్కడ 50 బిల్లు అంటే 20,000 అది చెప్పనా చుట్టం. అవునగా వీళ్ళు పోతారు అరటి పండ్లు ఏమంటారు టమాటాలు పడిచి అక్కడ బాగా పైసలు లెక్కనే బాగా. అవునగా ఇలా 1,00,000 కొట్టు అక్కడ 10,000 చచ్చిపోయినా చేస్తున్నాడు. అవునగా ఇంకేంటంటే అందరి వచ్చి ముందుకెళ్ళాం. నా ఉద్దేశం ఏంటంటే నా అందరిలా 100 కార్లు ఇప్పారు. ఎన్ని కార్లు? 100 కార్ల 100 మంది పోతే 1000 మందికి ధైర్యం వస్తారు. పొద్దున మీ ఇంట్లో దావత్ ఏందనుకో, ఇవన్నీ కార్లు ఇంటికి వస్తే ఇష్టం మొత్తం అనుకోవాలి. ఎక్కడ కార్లు అంటే అదే తప్పు చెప్పలే, అదే ఏమవుతుంది కొడుకు కదా మరి కారు కావాలంటే నువ్వు కూడా తప్పుడు అంతే ఎందుకు పక్కన చెప్పని చెప్పాలి. అనగా ఒక్కరు 10 మందికి